హాయ్ గైస్ నమస్తే. నేను మీ దీక్ష. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది డైలీ ఎడిట్ అండ్ ఇంకో వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసా. సో ఈ వీడియోలో నేను నా ఫ్యామిలీతో కలిసి బయటికైతే వెళ్తున్నా. ఎందుకంటారా, మా పెద్దక్క వాళ్ళ చిన్న కొడుకు బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ప్లాన్ చేశాం. సో సెలబ్రేషన్స్లో భాగంగా మేము మ్యారియట్ హోటల్లో లంచ్కి అయితే వెళ్తున్నాం. అలాగే ఈవినింగ్ ఇంట్లో సెలబ్రేషన్స్ అయితే ప్లాన్ చేసాం. లక్కీలీ నాకు ఆ రోజు వీక్ ఆఫ్. బై ది వే, మన హైదరాబాద్లో ఉన్న చాలా మందికి మ్యారియోట్ హోటల్ ఎక్కడుందో తెలీదు. అసలు మ్యారియోట్ హోటల్ ఉందని కూడా తెలీదు. సో గైస్, మ్యారియోట్ హోటల్ వచ్చేసి కవాడిగూడ సిగ్నల్ నుండి ట్యాంక్మెంట్ రీచ్ అయ్యే మధ్యలో అయితే లొకేట్ అయి ఉంది. అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ది 5-స్టార్ హోటల్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్. మాకు వెరీ నియర్ అనమాట. జస్ట్ 10 minutesలో నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు, అంత దగ్గర మాకు ఈ హోటల్. ది మూమెంట్ నేను ఎంటర్ అవ్వగానే ఆ గ్రాండ్ ఎంట్రన్స్ చూడగానే మంచి వెల్కమింగ్ ఫీల్ వచ్చింది. ఇంకా స్పేషియస్ లాబీ, సాఫ్ట్ లైటింగ్ అండ్ బ్యూటిఫుల్లీ డిజైన్డ్ ఇంటీరియర్స్ చూడగానే ఇన్స్టెంట్గా ఒక సెన్స్ ఆఫ్ లగ్జరీ అండ్ కంఫర్ట్ ఫీలింగ్ వచ్చింది. ఇంకా మ్యారియోట్లో ఉన్న వన్ ఆఫ్ ది ఫేమస్ ఓక్రా రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. ఇక్కడే మనం లంచ్ ప్లాన్ చేసాం అనమాట. ఇంకా మేమైతే తినడానికి రెడీ అయిపోయినాం అనమాట. అందరం సెట్ టు గో. సో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో ఏంటి చూసేద్దాం పదండి. సో ఇక్కడ మనకి బఫే సిస్టమ్ ఉంటుంది. ఏం కావాలన్నా సెల్ఫ్ సర్వ్ చేసుకోవాలి. అండ్ కమింగ్ టు మెనూ, ఇక్కడ మనకి వైడ్ వెరైటీ ఆఫ్ క్యూజిన్స్ అవైలబుల్ ఉంటాయి. స్టార్టింగ్ ఫ్రమ్ డెలిషియస్ ఇండియన్ డిషెస్ టు కాంటినెంటల్ అండ్ ఏషియన్ ఫ్లేవర్స్. అసలు ఈ ఇంటర్నేషనల్ డిషెస్ చూసారా, ఎంత బ్యూటిఫుల్ గా అరేంజ్ చేసి ప్రెజెంట్ చేశారో. ప్రతి కౌంటర్ లో ఉన్న ఐటమ్స్ చాలా ఫ్రెష్ గా, కలర్ఫుల్ గా, టెంప్టింగ్ గా కనిపిస్తుంది. ఇంకా ఈ ఐటమ్స్ చూస్తుంటే అసలు ఏం స్టార్ట్ చేయాలి, ఎలా ఎంజాయ్ చేయాలి, ఏం తినాలి, ఏం అర్థమైతలేదు నాకైతే. ఇంకా అలా పక్కనే ఉన్న డిజర్ట్ సెక్షన్కి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ చూస్తే అసలు చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది. ఎంత కలర్ఫుల్గా, ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి ఇవన్నీ. బట్ ఇవన్నీ తిందాం అనేసి అనుకుంటాం యాక్చువల్గా అయితే ఇందులో మనం, బట్ అన్ని తినలేమేమో మేబీ. ఎందుకంటే స్టార్టర్స్ అండ్ మెయిన్ కోర్స్ కవర్ చేస్తాం కాబట్టి డిజర్ట్ దగ్గరకు వచ్చేసరికి అన్ని కవర్ చేయలేము. సో దట్స్ ఇట్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి నార్త్ ఇండియన్ లైక్ పానీపూరి, చాట్ అన్ని అవైలబుల్ ఉన్నాయి అన్నమాట. ఇంకా అలా పక్కకు వచ్చేస్తే మనకైతే ఇండియన్ సలాడ్ కనిపిస్తుంది. అది క్యాబేజ్, క్యారెట్, కీర్, ఆనియన్ అట్లా. ఇంకా నేనైతే చికెన్ సూప్ తో స్టార్ట్ చేశాను అనమాట. చికెన్ సూప్ విత్ 2 buns. ఈ హాట్ బౌల్ ఆఫ్ చికెన్ సూప్ అలా సిప్ చేయగానే హానెస్ట్లీ ఇట్ ఫెల్ట్ లైక్ అ వార్మ్ హగ్. రిచ్ అరోమా, జెంటల్ స్పైసెస్ అండ్ సైడ్ లో ఆ బన్ విత్ బటర్. ఇట్ వాస్ ప్యూర్ కంఫర్ట్. ఇంకా స్టార్టర్స్ విషయానికి వస్తే వెజ్ అండ్ నాన్ వెజ్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ మేము ఆబ్వియస్లీ చికెన్ స్టార్టర్స్ ప్రిఫర్ చేసినాం. ఇక ఈ పిల్లలు అయితే వెజ్ నాన్ వెజ్ అంతా ట్రై చేస్తున్నారు అనమాట. మనం ఆపేదే లేదు వాళ్ళని ఇంకా. అండ్ నేను వచ్చి నా ఫేవరెట్ అయిన బటర్ నాన్ విత్ చికెన్ కర్రీ అండ్ కోఫ్తా కర్రీ కూడా ట్రై చేస్తాను. ఇక ఆడ అన్ని ఐటమ్స్ పెట్టుకొని ఓన్లీ ఇండియన్ ఫుడ్ తింటున్నాం. ఇక నెక్స్ట్ టైం మళ్ళీ పోయినప్పుడైనా కొంచెం డిఫరెంట్ గా ట్రై చేయాలనేసి అనిపించింది. ఇంకా మా అక్క అయితే ఫస్ట్ టైం మొహిటో ట్రై చేస్తుంది. తను ఎప్పుడు తాగలేదు అది. అండ్ తనకి చాలా నచ్చింది ఆ టేస్ట్. అండ్ వీడి బర్త్డే బాయ్, వీడికి బర్త్డే సెలబ్రేట్ చేసి చాలా ఇయర్స్ అయిపోయింది. చిన్నప్పుడు ఎప్పుడో చేసినామంటే మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాం. ఇంకా నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ వచ్చేసి మెయిన్ కోర్స్ లోకి వచ్చేసాం. అండ్ వెజ్ బిర్యానీ అయితే తీసుకున్నా, ఎందుకంటే నాకు నాన్ వెజ్ బిర్యానీ ఇక్కడ నచ్చదు పెద్దగా. సో వెజ్ బిర్యానీ అయితే తింటున్నా. అండ్ చాలా బాగుండే, సాఫ్ట్ గా రైస్ అండ్ అన్ని ఫ్లేవర్స్ తెలుస్తూ చాలా బాగుండే వెజ్ బిర్యానీ. అండ్ షీ ఈస్ మై స్వీట్ మామ్. ఇంకా అప్పటికే ఫుల్ అయిపోయింది. ఇంకా డెజర్ట్ సెక్షన్కి వచ్చేసరికి కొన్ని ఐటమ్స్ అయితే పెట్టుకున్నా. అవేంటో నాకు తెలీదు, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క టేస్ట్ వేరే లెవెల్ అసలు. ఇక పిల్లలు కూడా అసలు తగ్గేదేలే అన్నట్టు మస్త్ ఎంజాయ్ చేసారు ఫుడ్ని. ఇంకా ఫైనల్ కార్యక్రమం వచ్చేసి కేక్ కటింగ్ అనమాట. అండ్ ఇదే కేక్ మ్యారియాట్ లోనే తీసుకున్నాం. చలో ఇంకా కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ చేసేసుకుందాం పదండి. Birthday to dear Cherry, happy birthday to you. As you turn 18 today, our hearts are filled with pride and happiness. With every piece of cake you shared your love with us. May all our blessings follow you wherever life takes you. My sweetest son, God bless you. ఇంకా అలా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ చేసుకొని లాంచ్ ఏరియాకి వచ్చామన్నమాట. అండ్ ఇదే లాంచ్ ఏరియా ఆఫ్ మ్యారియాట్ హోటల్. సో చాలా స్పేషియస్గా ఉంటుంది. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. అండ్ మనం చూసుకుంటే ఇదే మన మ్యారియాట్ హోటల్ బిల్డింగ్ అనమాట.
అండ్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ మనకి ట్యాంక్ బండ్ లేక్ అయితే ఉంటుంది. ఇంకా హోటల్లో స్టే చేసే వాళ్ళకి అయితే విండో నుండి వ్యూ మొత్తం కనిపిస్తుంది, ట్యాంక్ బండ్ మొత్తం కనిపిస్తుంది, మన హైదరాబాద్ మొత్తం కనిపిస్తుంది అనమాట. సో అది సంగతి. మన మ్యారియోట్ హోటల్ లంచ్ ఎలా ఉందో ఈరోజు చూసాం కదా. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి ఇంట్లో ఒక సింపుల్ కేక్ కటింగ్. ఈ కేక్ చాలా స్పెషల్, మాకు వాడి కోసమే కస్టమైజ్ చేయించాం. ఎందుకంటే వాడికి డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. సిన్స్ టర్నింగ్ 18 అండ్ గెటింగ్ లైసెన్స్ ఈజ్ సచ్ అ బిగ్ మైల్ స్టోన్. ఈ కేక్ మీద ఆ రెడ్ కార్, ట్రాఫిక్ సిగ్నల్స్, రోడ్ సైన్స్ తో డిజైన్ చేయించాం. జస్ట్ లైక్ వాడి ఫేవరెట్ వరల్డ్ ఆ స్టీరింగ్ వీల్ వెనక ఉన్నట్టు. ఈ ఐడియా, ఈ క్రెడిట్స్ మొత్తం మా దివ్యాకకే వెళ్తాయి, ఎందుకంటే తనకే వచ్చింది ఈ థాట్. ది లాస్ట్ కేక్ ఆఫ్ ది డే ఇది కట్ చేసి సెలబ్రేషన్స్ చేసేసుకుందాం. ఏం కాదు, మొత్తం వీడియో నువ్వు వాడు. అది పడేదే కనిపించలేదు, ఇట్లా వచ్చేది. అంతే మరి, నవీన్ ఎంట్రీ మామూలుగా ఉండదు. ప్రతి వీడియోలో ఏదో ఒక ఫన్నీ యాంగిల్ అయితే చూపిస్తాడు అనమాట. సో ఇంకా అలా సెలబ్రేషన్స్ అయితే అయిపోయినాయి గైస్. ఇంకా ఈ వీడియో ఎందుకు చేసిన అంటే వాడికి ఒక చిన్న మెమరీ లా ఉంటది కాబట్టి అలా షూట్ చేసిన అనమాట. సో దిస్ ఈస్ ది వ్లాగ్ గైస్. ఐ థింక్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. సో ప్లీజ్ ఒక లైక్ చేయండి వీడియోకి, అండ్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి నా ఛానల్ సజెస్ట్ చేయండి, అండ్ ఆస్క్ దెమ్ టు సబ్స్క్రైబ్. అండ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై గైస్, టేక్ కేర్.